హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక ఇన్సిడెంట్స్ అయితే జరిగింది. ఇక్కడ వచ్చి మేమందరం మా వాళ్ళందరం మా ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో ఉన్నాము. ఇది వచ్చి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఇక్కడైతే మేము నైట్ వచ్చి 7:30కి అయితే వచ్చాము. ఇంకా ఎందుకు వచ్చాము మేము ఇంటికి వచ్చామంటే అనుకోకుండా ఒక సంఘటన అయితే జరిగింది. ఇంకా ఇక్కడ ఫోన్ మాట్లాడే మా చెల్లి కొడుకండి, కుక్కలు దాడి చేసినాయి. బాగా అయితే బాగా కలిసి పెట్టేసినాయి. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కూడా మా ఊరు వాళ్ళే. అక్కడ మళ్ళీ అదిగో అక్కడ ఒక అతను కూర్చున్నాడు, ఆయన కూడా మా ఊరే. వీళ్ళ ముగ్గురికి ఒకే రోజు అయితే కుక్క అయితే దాడి చేసింది. పిచ్చి కుక్కలు 3 అయితే వచ్చాయంట మా ఊర్లో. ఫస్ట్ అతను బండి మీద వెళ్తూ ఉంటే అక్కడైతే ఆంతను కరిసేసిందంట కాలికి. అక్కడ నుండి వచ్చి ఇదిగో ఈ పాపకైతే కరిసింది. ఇక్కడ చెంప మీద కొంచెం గ్యాప్ అయితే ఉంది, కంటికి చెంపకి మధ్యలో అటు కరిసేసింది బాగా. ఇక్కడైతే అందరూ మా బాబుని అయితే చూస్తున్నారు. బాగా వీళ్ళు ముగ్గురులో మా అబ్బాయికి బాగా కరిసిందండి, చాలా కలిసింది. ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు అయితే కుక్కలను పట్టించుకోండి ఫ్రెండ్స్. మా ఊర్లో గుంపులుగా చాలా ఉన్నాయి, పట్టించుకోవట్లేదు. ఈ మధ్య లాస్ట్ ఇయర్ అయితే ఇంకో పాపకి అయితే తెగ కరిసింది, హాస్పిటల్లో చాలా రోజులైతే ఉన్నది. ఈ సంవత్సరం వచ్చి మళ్ళీ ముగ్గురికి అయితే కరిసింది. ఒకే రోజు ఒక 5 నిమిషాల గ్యాప్లో ముగ్గురిని కరిసింది. ఇంకా వీళ్ళందరూ అనుకోకుండా ఒకరికి తెలియకుండా ఒకళ్ళందరూ మా ఊరు వాళ్ళందరూ ఈ హాస్పిటల్లోనే ఉంది. మాకు దూర భారంలో ఉందండి, మా ఊర్లో ఏమీ క్లినిక్ అయితే ఏం లేదు. మేము ఇంత దూరం వచ్చి ఇక్కడైతే చూయించుకోవాల్సి వచ్చింది. కుక్కల్ని ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఏదో ఒకటి చేసి కుక్కల నుండి చాలామంది పిల్లల్ని కాపాడండి ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన లేడు, మా మరిది లేడు. ఇంకా అనుకోకుండా మా అత్తయ్య కొడుకుంటే ఇంకా గబగబా పిల్లోడిని తీసుకొని వచ్చేసాడు. తర్వాత మేము బట్టలు అవి తీసుకొని అయితే వచ్చేసాము. చాలా బాధపడ్డాడండి, కొంచెం రిలాక్స్ అయ్యి ఇప్పుడైతే ఫోన్ మాట్లాడుతున్నాడు. చాలా భయపడిపోయాడు. ఇంకా ఈ ప్లేస్లో వచ్చి చాలామంది ఉన్నారు. మళ్ళీ చూడండి, పోలీసులు వచ్చారు, వేరే వాళ్ళు కూడా అయితే వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా కరిసిందో చూడండి. ఈ రకంగా కరిసిపోయింది, రక్తం తెగ కారిపోయింది కాలుకి చేతులకి. ఇంకా అదేవిధంగా వెనక బ్యాక్ సైడ్ కరిసింది. ఇదిగో ఈయనకైతే ఇదిగో కాలు బండి మీద వెళ్ళి ఆయన్ని ఇలా కరిసిందండి. చాలా బాగా కరిసింది. అసలు చిన్న పిల్లలు అయితే అల్లాడిపోతున్నారండి. ఈ కుక్క వల్ల పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇక్కడ వచ్చి చిన్న పాప, ఈ పాప కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీరే ఎలా అయినా సరే కుక్కలను చంపే విధంగా చేయండి ఫ్రెండ్స్.